హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే బ్యాంక్ ఆఫీసర్స్కి 100 కోట్లు ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ రాజ్ రోడ్డు పైన అయితే నడుస్తూ వస్తూ ఉంటాడు కదా. అప్పుడే రాజ్ వెనక తన కారు డ్రైవర్ వేసుకొని వస్తూ సార్ ఆగండి మిమ్మల్ని అని పిలుస్తూ వస్తూ ఉంటాడు. ఇంతలోనే ఎదురుగా ఒక కారు వచ్చి రాజ్ ముందు ఆపి, ఇది రోడ్ అనుకుంటున్నావా పార్క్ అనుకుంటున్నావా, ఒక సైడ్కి నడువు అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళిపోతాడు. ఇంతలోనే రాజ్ కారు వచ్చి తన ముందు అయితే ఆగుతుంది. అప్పుడే తనకి వార్నింగ్ ఇచ్చి ముందుకు వెళ్ళిన కారు కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది. దాంట్లో నుండి ఒక వ్యక్తి బయటికి చూస్తూ రాజుని చూస్తాడు. వీడికి ఈ గతి పట్టడానికి నేనే కారణం, అసలు విషయం తెలిసినట్టుంది. లేకపోతే టాప్ నెంబర్ 1 కంపెనీగా నిలిచావు కదా, ఇప్పుడు కట్టు 100 కోట్లు ఎలా కడతావో, నీకు 100 కోట్లు లాసు, నాకు 100 కోట్లు లాభం అని అనుకుంటూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటే అప్పుడే రాజ్ ఆ వ్యక్తిని చూస్తాడు. రాజు చూడగానే వెంటనే అతను కారు పోనివ్వమని చెప్పి ముందుకైతే వెళ్ళిపోతారు. అప్పుడే రాజ్కి తను నందగోపాల్ కదా, తనే కదా కంపెనీ నుండి ఎగ్గొట్టాడు, అందుకే కదా ఇప్పుడు నాకు 100 కోట్లు నేను కట్టాల్సి వస్తుంది అనే విషయం గుర్తుకొస్తుంది. వెంటనే రాజ్ కారులో కూర్చొని కార్ రివర్స్ తీసి ఆ ముందు వెళ్తున్న కారుని ఫాలో అవ్వు చాలా స్పీడ్గా అని చెప్తాడు. ఇంతలోనే నందగోపాల్ కార్ అయితే రాజ్ని తప్పించుకొని కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఇంతలో రాజ్ పోలీసులకు ఫోన్ చేసి జరిగింది చెప్పి ఎలా అయినా సరే తనని పట్టుకోమని చెప్తారు. ఇక వెంటనే పోలీసులు తలో దిక్కు వెళ్ళి ఆ నందగోపాల్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఎస్ఐ రాజ్కి ఫోన్ చేసి వాడు దొరికాడా, వాడు చాలా పెద్ద ఫ్రాడ్, మిమ్మల్నే కాదు చాలా మందిని మోసం చేశాడు, చాలా డబ్బులు కట్టాలి అని అంటే నేను దగ్గరలోనే ఉన్నాను, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్తాడు రాజ్. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే నందగోపాల్ ఎక్కడా అని అడిగితే గంట క్రితమే సార్ ఫారెన్ వెళ్ళిపోయారని చెప్తాడు. దాంతో షాక్ అయి ఏం చేయాలో అర్థం కాక అనవసరంగా మంచి అవకాశం మిస్ అయింది, వాడు గనక దొరుకుంటే అప్పుడు ఉండేది అసలాట అనుకుంటూ చాలా కోపం వచ్చి చేసేది లేక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ రాజ్ అసలు ఇప్పుడు ఈ 100 కోట్లు ఎలా కట్టాలి, ఏం చేయాలి, వాడు బాగానే తప్పించుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇది అనవసరంగా మా మెడకు చుట్టుకుంది, ఏం చేయాలి, కళావతి హెల్ప్ తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా కావ్య దగ్గరికి ధాన్యలక్ష్మి వచ్చి డబ్బులు కావాలని అడుగుతుంది. ఎంత అని అడిగితే 3 లక్షలు అంటుంది. దాంతో షాక్ అవుతుంది కావ్య. చిన్నత్తయ్య 3 లక్షలా అని అడిగితే అవును 3 లక్షలే, నేను 3 లక్షలు ఖర్చు పెట్టే అర్హత నాకు లేదన్న ఉద్దేశం, మీ తాతయ్య గారు నీకు బాధ్యతలు అప్పచెప్పారు అంటే అది ఆ ఆస్తికి కాపలా ఉండమని మాత్రమే, అంతేగాని ఆ బాధ్యతలు అప్పచెప్పారు కదా అని చెప్పి సింహాసనం ఎక్కి కూర్చుంటాను, నేను చెప్పింది శాసనం అంటే మాత్రం అస్సలు ఊరుకోను. అయినా ఎందుకు ఏంటి అని అడుగుతావేమో, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు అని అడుగుతుంది. దాంతో కావ్య ఏమీ మాట్లాడలేక సైలెంట్గా లోపలికి వెళ్ళి 3 లక్షలు తీసుకొచ్చి ధాన్యలక్ష్మికి అయితే ఇస్తుంది. ఇంతలోనే రాజ్ ఇంటికి వస్తాడు. ఇక చాలా చిరాగ్గా కనిపిస్తాడు రాజ్ కావ్యకి. ఇక రాజ్ తన గదిలో ఉండగా కావ్య కాఫీ తీసుకుని వెళ్ళి రాజ్కైతే ఇస్తుంది. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు, వర్క్ టెన్షనా అని అడిగితే కాదు కళావతి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, డోర్ లాక్ చేసిరా అని చెప్తే ఇక డోర్ లాక్ చేసి వచ్చి రాజ్ పక్కన కూర్చుంటుంది కావ్య. జరిగింది మొత్తం చెప్తాడు రాజ్. దాంతో మైండ్ బ్లాక్ అయిపోతుంది కావ్యకి. ఏంటండి 100 కోట్ల అని అంటే అవును కళావతి, మళ్ళీ దీనికి ఎక్కువ టైం కూడా లేదు, 10 రోజులు మాత్రమే టైం ఉంది, మనం కట్టకపోతే వాళ్ళు మన ఆస్తి కంపెనీ అన్నీ కూడా జప్తు చేస్తారు, పైగా మన దురదృష్టం ఏంటంటే ఆ కంపెనీని రన్ చేసిన నందగోపాల్ కనిపించాడు, కానీ వాడు ఈలోగానే ఫారెన్ వెళ్ళిపోయాడని వాళ్ళ ఇంటి సెక్యూరిటీ చెప్పాడు అని అంటే అదేంటండి, మీకు తను కనిపించి అప్పటికి ఎంతోసేపు అవనే లేదు, అప్పుడే తను 2 గంటల ముందే వెళ్ళిపోయాడంటే మీరు నమ్ముతున్నారా అని అడిగితే ఒకవేళ నేనే టెన్షన్లో ఎవరిని చూసి ఎవరనుకున్నాను అని డౌట్గా ఉంది అని అంటాడు రాజ్. అయితే కన్ఫర్మ్ చేసుకుందాం అని అంటుంది కావ్య. ఎలా అని అడిగితే చెప్తాను అని చెప్పి ప్లాన్ చెప్తుంది కావ్య. ఇంతలో రాత్రి అవుతుంది. రాత్రి నందగోపాల్ దగ్గరికి సెక్యూరిటీ వెళ్ళి సార్ మీరు అన్నట్లుగానే ఆయన ఎవరో రాజ్ అంట వచ్చి మీ గురించి అడిగారు, మీరు ఫారెన్ వెళ్ళిపోయారని చెప్పాను అని అంటే
ఎవరొచ్చి అడిగినా అలానే చెప్పు, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయి, నేను ఇంట్లో ఉన్నానని మాత్రం తెలియకూడదు, ప్రస్తుతానికి నేను బయటికి వెళ్ళడానికి కుదరదు, అందుకే ఇలా అని చెప్తే ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అర్ధరాత్రి అవగానే సెక్యూరిటీ నిద్రపోతూ ఉంటే సెక్యూరిటీకి ఏమాత్రం డౌట్ రాకుండా రాజ్ కావ్యలు ఇద్దరు కూడా నందగోపాల్ ఇంటికి వచ్చి ఇల్లంతా వెతికితే నందగోపాల్ ఇంట్లోనే ఉంటాడు. వెంటనే రాజ్ పోలీసులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించి నందగోపాల్ని అయితే పట్టిస్తారు. ఇక దాంతో చాలా పెద్ద సమస్య తీరిందని చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు ఇద్దరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.